ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. IVF ట్రీట్మెంట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్ఫూర్తి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ IVF గురించి చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే అసలు ఈ IVF ట్రీట్మెంట్ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీని నుంచి వచ్చే అసలు దీని టెక్నిక్స్ ఏంటి? సో నార్మల్గా IVF అనేది ఉన్న ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అన్నిట్లో కూడా IVF ట్రీట్మెంట్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్తామండి. సో ఫస్ట్ థింగ్ అంటే ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళగానే IVF అనేది ఒకటే ఆప్షన్, IVF చెప్తారు అని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. అది డెఫినెట్గా కాదండి. ఒక 100 మంది ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడితే ఒక 30 మందికి ఆ అవసరం పడవచ్చు. అది కూడా అంటే ఇండికేషన్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ IVF ట్రీట్మెంట్ అనేది ఎవరెవరికి అడ్వైస్ చేస్తారనేది చూస్తే ఫస్ట్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లాగా డివైడ్ చేస్తాము. ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది మగవాళ్ళకి రావచ్చు, ఆడవాళ్ళకి ఉండొచ్చు. సో మగవాళ్ళలో చూసుకున్నట్టయితే ఒకవేళ స్పర్మ్ కౌంట్ సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ IVF అనేది అడ్వైస్ చేస్తాం. ఎస్పెషలీ లెస్ దెన్ 5 million, లెస్ దెన్ 8 million ఉంది కౌంట్, వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఈ IVF అనేది మగవాళ్ళలో అడ్వైస్ చేస్తాం. ఆర్ ఒక్కొక్కసారి మగవాళ్ళలో 0 కౌంట్ రావచ్చండి, అజూస్పర్మియా అంటాం. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఓన్లీ డైరెక్ట్ డోనర్ స్పర్మ్ కాకుండా వాళ్ళకి వాళ్ళ ఓన్ స్పర్మ్స్ని ఇంకా వెతికి అంటే సర్జికల్ ఆప్షన్స్తోని స్పర్మ్స్ రిట్రీవ్ చేసి స్పర్మ్స్ తీసుకొని వాళ్ళ ఓన్ బయోలాజికల్ బేబీని ప్లాన్ చేయొచ్చు. సో ఇవి కాకుండా ఆడవాళ్ళలో ఏంటంటే ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయి, 2 సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి IVF అనేది అడ్వైస్ చేస్తాం. ఒకవేళ ట్యూబ్స్ అనేవి సర్జికల్గా రిపేర్ చేయలేము అన్నప్పుడు ఈ IVF ఆప్షన్ అనేది చెప్తాం. అది కాకుండా ఎండోమెట్రియాసిస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. సో దీనిలో ఏంటంటే ఓవేరియన్ ఎండోమెట్రియాసిస్ అట్లా ఉన్నప్పుడు గ్రేడ్ 4 ఎండోమెట్రియాసిస్ సివియర్గా ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ డిలే చేయొద్దని చెప్తాము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి. సో వాళ్ళకి IVF పద్ధతి అనేది అడ్వైస్ చేస్తాం. అలాగే ఏజ్, ఆడవాళ్ళలో ఏజ్ పెరుగుతున్నప్పుడు ఎవరికైనా సరే ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో ఇలా అంటే ఈ మధ్యకాలంలో లేట్ ప్రెగ్నెన్సీస్, లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. సో అలా ఒకవేళ 35-36 years తర్వాత వచ్చినప్పుడు ఎగ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు వాళ్ళకు కూడా ఇంకా చిన్న ట్రీట్మెంట్స్తో డిలే చేయకుండా ఉన్న ట్రీట్మెంట్స్లో బెస్ట్ సక్సెస్ రేట్ IVF ఇస్తుంది కాబట్టి వాళ్ళకి IVF అనేది అడ్వైస్ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు ఇంకేదైనా అంటే ఆల్రెడీ చిన్న ట్రీట్మెంట్స్తో ట్రై చేశారు, ఆల్రెడీ IUIs కూడా చేసుకున్నారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే వాళ్ళకు కూడా లాస్ట్ ఆప్షన్ లాగా IVF చెప్తాం. ఇది కాకుండా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏ ఇష్యూస్ కనిపించవండి వైఫ్ అండ్ హస్బెండ్లో టెస్ట్ చేసినప్పుడు, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో అలాంటప్పుడు వాళ్ళకి IUI అడ్వైస్ చేస్తాము. ఒక 3 to 6 cycles ఆఫ్ IUIలో కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ లాగా IVF అనేది అడ్వైస్ చేస్తాం. ఇది కాకుండా ఇంకొక కండిషన్ ఏంటంటే జెనెటిక్ టెస్టింగ్ చేయాల్సిన అవసరం పడడం. అంటే ఆల్రెడీ ఏజ్ ఇందాక చెప్పినట్టు ఏజ్ అనేది చాలా ఎక్కువ ఉంది, లేదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి బట్ ఊరికే మిస్క్యారేజెస్ వింటూ ఉంటాము, 3 times మిస్క్యారేజ్ అయింది, 4 times అబార్షన్ అయింది అని. సో ఇలా ఊరికే అబార్షన్స్ అయిన వాళ్ళకు కూడా అసలు ఎందుకు ఇలా అవుతుంది, బేబీలో ఏమన్నా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా తెలుసుకోవడానికి కూడా ఈ IVF అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇండికేషన్ అనేది ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తామండి. అది